పక్క తిప్పబోయి పక్కకు తిప్పబోయి మళ్ళీ ఒకసారి చెప్పండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి 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 ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తించి పరిగెత్తించలేదు ఎవరిని, పాప వాళ్ళే పరిగెత్తారు. రండి రండి, మీరే అమాయకంగా చూస్తున్నారు. రండి. నెంబర్ 3, మీకు ఒక ఛాన్స్ ఇచ్చి ఒక హీరోయిన్ లో మారిపోమంటే ఏ హీరోయిన్ లో మారిపోతారు? ఏ హీరోయిన్లను కాదు కానీ ఒక హీరోయిన్ లో ఆయనకు నచ్చేటట్టు మారిపోతాను. ఇంకా ఎవరైనా ఆయనకు నచ్చే హీరోయిన్ ఎవరు? అలా అని ఎవరు లేరు, నేనే. కనీసం కల్లో కూడా ఆయనకు హీరోయిన్ రాకూడదా? అలా రాదు, నేను నమ్మను. ఓకే, పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి 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 ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. ఇంకొకసారి. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి 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 ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. పక్కకు తప్పిపోయి పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి 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 పట్నం. ఎన్నిసార్లు పరిగెత్తుతారు? మీరు చెప్పారు కదా అన్నిసార్లు చెప్పమని. ఓకే, సూపర్. హలో అండి. హలో, ఏం పేరు? వైష్ణవి. వైష్ణవి, ఏం చదువుకుంటున్నావమ్మా? యాక్చువల్లీ ఎంబీఏ అవుతుందన్నా, బట్ ఎంబీఏ తో పాటు టీచర్ గా చేస్తున్నా. చదువుల తల్లి. నేను ఇంకా ఇప్పుడే 9th క్లాస్ 10th క్లాస్ వెళ్ళిందేమో, పాపం ఏ స్కూల్ అమ్మా అని అడుగుదాం అనుకున్నానమ్మా. అంత చిన్నగా ఉన్నాను అన్న, ఆల్మోస్ట్ నీ హైట్ ఉన్నాను. కాదు, పెళ్లి కూడా అయిపోయిందా? లేదన్నా, ఐఎమ్ సింగిల్. చెప్పకుండా ఆ పని అయితే చేయలేదు నువ్వు ఇంకా. చెప్పాను ఆల్రెడీ, మ్యాచెస్ చూడమని. దే ఆర్ నాట్ డూయింగ్ దట్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అంటే పెద్దవాళ్ళు ఉన్నారన్న ఇంట్లో, వాళ్ళు చూడాలి కదా నా పెళ్లి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. 30 years అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిందని మనం ముసలోళ్ళు అయిపోతాం కదా అన్న. కరెక్ట్ పాయింట్, యువర్ ఆనర్. క్లాస్ కొట్టరా? ఎలాంటి హస్బెండ్ కావాలి అది కూడా తొందరగా చెప్పి. రకరకాల హీరోలు ఉన్నారు, మనం టాలీవుడ్ వద్దు బాలీవుడ్ హీరోల్లా చూద్దాం. హీరోస్ వద్దన్న. మరి ఎవరు? విలన్స్ ఆర్ వెరీ గుడ్. ఏంటి స్వప్న ముగ్గైతే నేను అందులో గొబ్బెమ్మన్రా అంటాడు చూడండి, ప్రకాష్ రాజ్, అలాంటి వాడు కావాలి. చూడడానికి మా చెల్లి ఇంత సాఫ్ట్ గా ఉంది కానీ ఇంత వైలెంట్ అని నేను అస్సలు. రేపు పొద్దుట వచ్చే మా చిన్న బావ ఎలా ఉంటాడో, ఎలా భరిస్తాడో ఏంటో. కాదు, ఎవరు మనకి స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ లవ్ లెటర్లు ఇవ్వడం ఆ డేర్నెస్ చేయలేదన్న. అసలు అప్పుడే నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటే అయిపోయి ఉండే. వీళ్ళన్నా పంచులు మాత్రం వస్తాయి. ఇలాంటి చెల్లే కావాలి నాకు. పర్వాలేదు, చాలా యాక్టివ్ గా. సో అంటే ఇంకా క్వాలిటీస్, హీరో వద్దులే, 2-3 క్వాలిటీస్ చెప్పి ఎలా ఉండాలి పోనీ. అంటే మనసు మంచిగా ఉండాలి అని చెప్పకు. మనిషిని చూస్తే మనసు అవసరం లేదు నాకు. అవసరం లేదంట. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. ఒకసారి రా, చెప్పలేకపోతుంది సిగ్గుతో. నువ్వన్నా చెప్దు కానీ 4 రిక్వైర్మెంట్స్. తనకి యాక్చువల్ గా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ముందే చెప్పింది తను. అవునా? చాలా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, అక్కకి ఇలా చెప్పేసుకోవచ్చు, అమ్మకి చెప్తే ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా చుట్టాలు ఉన్నారంటే పరుగు పోద్ది, అలా చెప్పకంటది. అక్క అయితే అన్ని చెప్పచ్చు. బావగారు ఏం చేస్తారు? బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు ఆ విషయాలు మాత్రం చెప్పుకో. బావగారిని ఎలా కంట్రోల్ పెట్టావు ఏంటి అని చెల్లికి చెప్పక. ఆల్రెడీ ఆమె అసలే ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పావంటే వచ్చేవాడిని ఇంకా రేంజ్ లో దరదలాడుతుంది. అసలు నేను కంట్రోల్ పెట్టనండి, తనకి తెలుసు. 10 years తను నా దగ్గరే పెరిగింది చిన్నప్పటి నుంచి. తను చిన్నప్పటి నుంచి చూస్తుంది మా ఇద్దరిని. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎలా కంట్రోల్ లో పెట్టాలనే విషయం.